నమస్తే ఫ్రెండ్స్. నిన్న చేసిన ఒక ఇంట్రెస్టింగ్ కేస్ గురించి ఈరోజు నేను మీకు స్టోరీ లాగా, కథలాగా చెప్తాను. ఈ అబ్బాయి వచ్చేసి 23 ఏళ్ల యంగ్‌స్టర్. హోటల్ మేనేజ్‌మెంట్ చేసి జాబ్ వచ్చింది. మంచి సాలరీ వచ్చేసిందని చెప్పేసి ఫుల్‌గా తాగడం స్టార్ట్ చేశాడు. సడెన్‌గా మన దగ్గరకొచ్చేసి కాళ్ళ నొప్పులతోటి, కాళ్ళ వాపుతోటి వచ్చాడనమాట. సో, చూసినట్టయితే వాడికి ఈ కాళ్ళ నుంచి గుండె వైపు వెళ్ళే రక్తనాళాలు ఏవైతే ఉంటాయో డీప్ వెయిన్స్, వాటిలో రక్తం అనేది కంప్లీట్‌గా గడ్డ కట్టేసింది. ఇంట్లో అడిగితేమో వాళ్ళకి మా అబ్బాయి ఏం తాగడు, ఎటువంటి అలవాట్లు లేవని చెప్పాడు. సో, వాడిని కొంచెం పక్కకు తీసుకెళ్ళి ఆ అబ్బాయిని అడిగితే, "సార్, లాస్ట్ మంత్ జాబ్ వచ్చింది నాకు. ఈ వారం రోజులంతా కూడా ఫుల్‌గా పార్టీ చేసుకున్నాను నేను" అని చెప్పాడు. పార్టీ చేసుకోవడం అన్న దానికి కంపల్సరీ ఆల్కహాల్ తాగాల్సిందే అన్నట్టు తయారైంది. దీనివల్ల ఏమైందంటే ఆల్మోస్ట్ ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు. సో, మనం వెంటనే ఎమర్జెన్సీలో సర్జరీ చేయాల్సొచ్చింది. ఏం సర్జరీ అంటే, ఈ రక్తనాళాల్లోంచి గుండెకి వెళ్ళే పెద్ద పైప్ ఏదైతే ఉంటుందో మన కడుపులో, దాంట్ లోపల ఒక ఫిల్టర్, ఎలా అంటే మనం టీని ఫిల్టర్‌గా ఎలా అయితే వడగడతామో, అట్లాంటి ఒక ఫిల్టర్ ఎయాల్సిన అవసరం వస్తుంది. అంటే ఈ ఐవీసీ ఫిల్టర్ అంటారన్నమాట. ఈ ఫిల్టర్ ఎయడం వల్ల ఈ కాళ్ళల్లో ఉన్న ఈ రక్తనాళాలు లోపల ఉన్న ఈ గడ్డ ఏదైతే ఉందో, అది సడెన్‌గా గుండెకి గాని, ఊపిరితిత్తులకు గాని వెళ్ళకుండా ఈ ఫిల్టర్ అనేది ఆపేస్తుంది. అంటే పొరపాటున ఈ గడ్డ గాని అటెళ్తే ప్రాణం మీదకొచ్చేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి, ఫస్ట్ అది ఎమర్జెన్సీగా లైఫ్ సేవింగ్ ప్రొసీజర్ కింద చేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ కాళ్ళలో ఉన్న రక్తనాళాల లోపల ఉన్న ఈ గడ్డని మనం అక్యూట్ డీవీటీ అంటాం. ఎందుకంటే అదృష్టం బావుండి ఎప్పుడైతే కంప్లెయింట్ స్టార్ట్ అయింది, దాని నుంచి మూడో రోజుకే మన దగ్గరికి రావడం జరిగింది. వెంటనే గుర్తించడం కూడా జరిగింది. అంటే వారం లోపల గాని ఈ క్లాట్ గాని డెవలప్ అయితే దాన్ని మనం అక్యూట్ డీవీటీ అంటాం. సో, ఈ అక్యూట్ డీవీటీలో ఏం చేయొచ్చంటే, రక్తం అన్నది ద్రవ రూపంలో ఉంటుంది. అంటే లిక్విడ్ ఫార్మ్‌లో ఉంటుంది. అందరికి తెలిసిందే అది. గడ్డ కట్టడం. ఎప్పుడైతే రక్తం గడ్డ కడుతుందో, అది మనకి పట్టుకుంటే ఈ బంకమట్టి, మన క్లే లాంటి కన్సిస్టెన్సీతో ఉంటుందన్నమాట. సో, ఇంకా ఆ క్లే లాంటి కన్సిస్టెన్సీ ఉంటుంది కాబట్టి, దాన్ని ఆ రక్తం గడ్డని మనం బయటకి తీసేదానికి కూడా అవకాశం ఉంటుంది. అట్లా ఈ అబ్బాయికొచ్చేసి పైపులతోటి, అంటే కెథెటర్స్ తోటి మనం ఆ గడ్డను కూడా బయటకు తీయడం అనేది జరిగింది. అంటే యాస్పిరేషన్ థ్రాంబెక్టమీ, మెడికల్ భాషలో చెప్పాలంటే యాస్పిరేషన్ థ్రాంబెక్టమీ చేసి ఆ పైపులన్నిటిని కూడా క్లియర్ చేయడం అన్నది జరిగింది. ఈ ఫిల్టర్ వేయడం, ఈ క్లాట్‌ని బయటకు తీయడం, ఇదంతా కూడా రిస్క్‌తో కూడుకున్నది. ప్రాణానికి రిస్క్ ఉంటుంది. ఎందుకంటే ఈ క్లాట్ తీసే క్రమంలో రక్తం పల్చగా ఇంజెక్షన్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఈ రక్తం పల్చగా ఇంజెక్షన్ పెట్టినప్పుడు ఏంటంటే, ఎక్కడో దగ్గర బ్లీడింగ్ అయ్యేదానికి కూడా రిస్క్ అన్నది ఉంటుంది. అలా ఈ రిస్క్‌తో కూడుకున్న ఇంత సర్జరీ చేసిన తర్వాతనే ఆ పేషెంట్‌ని మనం పూర్తిగా రికవర్ చేసి పంపించగలిగాం హాస్పిటల్ నుంచి. ఇంకోటి ఇక్కడొచ్చేసి ఏమవుతుందంటే, ఒక్కసారి మనకి డీవీటీ గాని, ఎక్కడైనా రక్తం గాని బ్లాక్ అయితే ఇంచుమించు జీవితకాలం రక్తం పల్చగయ్యే టాబ్లెట్స్ వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ కేవలం టాబ్లెట్స్, ట్రీట్మెంట్ ఇవే కాకుండా లైఫ్ స్టైల్ మార్పులు కూడా కంపల్సరీ చేయాల్సిన అవసరం వస్తుంది. ముఖ్యంగా ఆల్కహాల్ ఆపేయాలి, నాన్ వెజ్ ఆపేయాలి, డీహైడ్రేషన్ అంటే ఎక్కువ రోజులు డీహైడ్రేషన్ లేకుండా చూసుకోవాలంటే కంపల్సరీ రోజుకో 3 లీటర్ల నీళ్లు తాగాలి. అలా ఈ అబ్బాయి తను చేసిన ఒక మిస్టేక్ అంటే ఈ మీడియాలో చూపించే లేదంటే మూవీస్‌లో చూపించే పార్టీ, అంటే మందు తాగితేనే పార్టీ అన్నది ఏదైతే మనం మెదడులో కూర్చోబెట్టారో దానివల్ల ఈ కొత్తగా జాబ్ వచ్చి, అంటే అప్పటి వరకు బాగా కష్టపడి, అంటే ఒక లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉండి ఒక మంచి చేతికి జాబ్ వచ్చి ఆ ఎక్సైట్‌మెంట్‌లో ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు. అదృష్టం బావుండి మనం వాడిని బయటకు లాగాము. మళ్ళీ రొటీన్ లైఫ్‌కి వచ్చాడు గానీ, చూసినట్టయితే సొంతంగా చేతులతోటి తన హెల్త్‌ని తను పాడు చేసుకున్నాడు. ట్రీట్‌మెంట్‌కి ఎట్లనో ఖర్చవుతుంది. డబ్బులు ఖర్చయ్యాయి. అదృష్టం ఏంటంటే బయటికి రాగలిగాడు. కానీ ఇప్పుడు జీవితం మొత్తం కూడా చాలా జాగ్రత్తగా ఉంటేనే మళ్ళీ ఈ జబ్బు రాకుండా ఉంటుంది. అలా కోరి మనం చేసే కొన్ని తప్పులతోటి ఇట్లాంటి పెద్ద పెద్ద జబ్బులొస్తుంటాయి.